పురంధేశ్వరి 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకురాలు కూడా. పైగా బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అతిపెద్ద విజయం ఇదే. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ఏపీఏ కారణం. ఇప్పుడు టీడీపీ అండతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగగలదు. అందుకే ఈసారి చంద్రబాబుకు ఎన్నలేని ప్రాధాన్యం దక్కింది. అయితే టీడీపీతో పొత్తు వెనుక పురంధేశ్వరి కృషి ఉంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆమె పేరును లోక్సభ స్పీకర్ పదవికి సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తొలినాళ్లలో వారి మధ్య రాజకీయ విభేదాలు నడిచాయి. దీంతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వర్ కి ఎంపీ సీట్లు ఇచ్చి ప్రోత్సహించింది. 2 సార్లు యూపీఏ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ సర్కార్పై పురంధేశ్వరి పోరాడారు. ఈ క్రమంలో 2 కుటుంబాలు దగ్గరయ్యాయి. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి దగ్గర చేసేందుకు పురంధేశ్వరి ఎంతగానో ప్రయత్నించారు. అందులో సక్సెస్ అయ్యారు. 1996లో సైతం టీడీపీ కేంద్రంలో కీలకంగా మారింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవి టీడీపీకి లభించింది. అప్పుడే జీఎంసీ బాలయోగి స్పీకర్ అయ్యారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవి ఏపీకి ఇవ్వాలంటే సీనియర్లు లేరు. అందుకే చంద్రబాబు పురంధేశ్వరి పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. కేంద్ర పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.